పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనము చెల్లిస్తున్నాం. మరలా తిరిగి ఈ దినాన్న నీ సన్నిధికి వాక్యం వినిపించడానికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనము చెల్లిస్తున్నాం. వీక్షిస్తున్న బిడ్డలను మీరు దీవించండి. వారికి కావలసినటువంటి వాక్కులను మీరు దీనుల ద్వారా వినిపింప చేయమని, నీ కృప చూపించి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు వీక్షకులైన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. గత వారం మనం క్రైస్తవులారా మీ పైన మెచ్చటకు అనేటువంటి అంశమును వింటూ మనము ఆగిపోయాం. దాన్ని తిరిగి ఈ దినాన్ని మరలా కొనసాగించడానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక. నిజంగా మన ప్రయాణం ఎచ్చటకు ఎటు విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ఏంటంటే, మోయాబు నరకానికి సాదృశ్యంగా కనపడుతుంటే బెత్లెహేము పరలోకమునకు సాదృశ్యముగా ఉంది. నయోమి రివర్స్లో ప్రయాణం చేసింది, వెనుకకు ప్రయాణం చేసింది, పరలోకము నుండి నరకానికి అన్నట్టుగా. రూతు నరకపు ఛాయల నుండి పరలోకానికి ప్రయాణం చేసింది అన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. గత వారం నయోమి గురించి మనం విన్నాం. ఈ దినాన రూతు యొక్క శ్రేష్టత, ఆమె యొక్క తీర్మానాలు ఏంటి అనేటువంటి దాని గురించి మనం ఆలోచించినప్పుడు, ఆమె తన విషయాలన్నింటిని కూడా, తన పద్ధతులను, తన కట్టడలను, తన అందరిని కూడా, తన వారిని, తన విషయాలన్నింటిని కూడా తీసుకుని ప్రయాణం చేసిందా, వాటినన్నింటిని విడిచిపెట్టి ప్రయాణం చేసిందా అని మనం గమనించగలిగితే, రూతు అంటది, నయోమితో అంటది, ఏమంటది? 7 తీర్మానాలు, ఇక్కడ 7 విషయాలు చెబుతూ ఉంది. మొదటిది, నీ వెళ్ళి చోటుకే నేను వచ్చేదను అని అంటుంది. రెండవది, నీవు నివసించే చోటనే నేను నివసించేదను అని అంటుంది. మూడవది, నీ జనమే నా జనము అని అంటుంది. నాలుగవది, నీ దేవుడే నా దేవుడు అని అంటుంది. ఐదవది, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అని అంటుంది. ఆరవది, అక్కడనే నీవు ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడనే నేను పాతి పెట్టబడతానంటుంది. ఏడవది అంటుంది, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ఎడబాయదు, ప్రత్యేకించదు అని చెప్పనని మాట్లాడుతుంది. అంటే చూసారా ఎంత గట్టి తీర్మానం చేసుకుందో. మనం బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా పాస్టర్ గారులు అడుగుతారు, అన్నీ విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణి రక్షించబడి నీవు ఏమీ లేకుండా నువ్వు అన్నీ విడిచిపెట్టి నీవు దేవుణ్ణి అనుసరిస్తావా అంటే, అనుసరిస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నాం, కానీ ఆ ప్రకారంగా మనం చేయటం లేదు. ఇక్కడ ఏముంటుందో చూడండి, ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నీవు నివసించే చోటనే నేను నివసిస్తానంటే, మరలా తిరిగి నేను వెనుకకు చూడను, వెనుకకు వెళ్ళను అని ఒక తీర్మానం చెబుతుంది. రెండవదిగా చూసినప్పుడు, నీ జనమే నా జనము అని అంటుంది. అంటే బెత్లెహేము ప్రజలే నా ప్రజలు కానీ మోయాబు ప్రజలు నా ప్రజలు కాదు అని అంటుంది. అంటే పాపభూయిష్టమైనటువంటి ఆ నేలను నేను విడిచిపెట్టి వస్తున్నాను, ఒక్కసారి నేను అడుగు తీసి బయటకు వేశాను, మరలా నా అడుగు మరలా మోయాబులోకి పడదు అనే తీర్మానం చెప్తూ ఉన్నది. ఇంకేమంటుంది తెలుసా? నీ దేవుడే నా దేవుడు అని అంటుంది. నీ దేవుడే నా దేవుడు. రూతు మోయాబీయుల దేవతలను లేదా దేవుళ్లను అన్యత్వంలో పూజల్లో గడిపినటువంటి, బ్రతికినటువంటి, అందులో వచ్చినటువంటి స్త్రీ అయితే ఇప్పుడు ఏమంటుంది? నా దేవుళ్ళు కానీ నా దేవతలు కానీ ఎవ్వరు లేరు నాకు, ఇంకా నీవు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుడే నా దేవుడు అని అంటుంది. మనమేమంటాం? ఇలాగా ఎటువంటి తీర్మానాన్ని ఈ దినాన్న నువ్వు చేయగలవా? రక్షించబడ్డావు, బాప్తీసం తీసుకున్నావు, చర్చికి వెళుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, కానీ అన్యత్వపు క్రియలను నీవు విసర్జించావా? అన్యత్వపు విధానాలను నీవు వదిలిపెట్టావా? వదిలిపెట్టలేదే, ఇంకా అవన్నీ తడుముకుంటూనే నీ బ్రతుకు కొనసాగుతూ ఉన్నది అన్న విషయాన్ని నీవు గమనించు. ఆలోచించు ఒకసారి. ఏ విషయాలు నువ్వు విసర్జించావు? ఏ విషయాలు నువ్వు ప్రక్కకు పెట్టావు? చెప్పు ఒకసారి. వాక్యానికి అనుకూలమైనటువంటి విధానాలు నేను అనుసరిస్తున్నాను, కానీ వాక్యానికి వ్యతిరేకమైన విధానాలు నేను అనుసరించడం లేదు అని చెప్పగలవా? పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే
పందిరి వేస్తారు. ఆ పందిరి క్రైస్తవ విధానంలో ఉందా? పందిరి యొక్క విషయం ఏంటి? అక్కడ ముగ్గేస్తారు. ఆ ముగ్గు యొక్క విషయం ఏంటి? ఆ ముగ్గును ఏమంటారు తెలుసా? అష్టదిక్పాలక మండలం అంటారు. అది వాళ్ళ గ్రంథంలో రాయబడింది, బైబిల్లో లేదు అష్టదిక్పాలక మండలం అని. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు? దానికి పుట్టమన తీసుకొచ్చి బాజా బంజీంద్రులతో పుట్టమన తీసుకొచ్చి వేస్తున్నావు, నవధాన్యాలు వేస్తున్నావు, కొబ్బరి మట్టలు కడుతున్నావు, అరటి మట్టలు కడుతున్నావు, మామిడాకులు కడుతున్నావు. ఇవన్నీ అన్యత్వం క్రియలు కాదా? ఏం విసర్జించావు నువ్వు? రూతు వలే. రూతు ఏమంటుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పని అని అంటుంటే నీవేం చేస్తున్నావు? యేసు ప్రభువును దేవుడిగా స్వీకరించి దేవుని బిడ్డగా ఉంటూ దీని అన్నిటిని ఆచరిస్తున్న నీవు కలగా పులగమైపోయిన జీవితము, కలుషితమైన జీవితము. ఇది నిజమైన స్వచ్ఛమైన క్రైస్తవ జీవితమా? ఆలోచించొకసారి. ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మనం చేయాలి. ఈనాడు రూతు వలె నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీకు వచ్చేది ఏంటి తెలుసా? ఆశీర్వాదం, ఆనందం, ఆరోగ్యం, సంతోషం, ఇవన్నీ సమృద్ధి. సమృద్ధి అనేటువంటిది ఈ జీవించుచున్న ఈ జీవిత కాలంలో అది అనుభవిస్తూ ఆ పరమునకు నువ్వు స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు. కానీ భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ వీటిని మాంటలేదు. వాటిని తగిలించుకుని చేయటం వల్ల నీ భక్తి ఏమవుతుంది? నిర్వీర్యమైపోతుంది, కలుషితమైపోతుంది, పవిత్రంగా లేదు. అందుగురించే ఈ సమస్యలు, మనశ్శాంతి లేని జీవితము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రూతు ప్రయాణము పాపము నుండి విసర్జించి పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నది. మరి నీ ప్రయాణం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఎట్లా చేస్తున్నావు ఆలోచించు. ఈ క్రైస్తవ జీవన విధానంలో నువ్వు ఏ విధంగా కొనసాగుతున్నావు ఆలోచించు. భక్తుడు పాడుతున్నాడు, జీవన తొలి సంధ్య నీతోనే నా ప్రయాణం. నీతో ప్రారంభమైంది. ఈ జీవన తొలి సంధ్య నీతో ప్రారంభమైంది. ఈ జీవన మలిసంధ్య నీతోనే అంతం అవ్వాలి. కానీ నీవు అలా చేస్తున్నావా? ఎటువైపు నీ ప్రయాణం సాగుతుందో, ఎలా సాగుతుందో నీ ప్రయాణాన్ని, ఈ క్రైస్తవ ఆత్మీయ ప్రయాణాన్ని చూచి దేవుడు సంతోషించగలుగుతున్నాడా ఆలోచించు. క్రైస్తవ ప్రజల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, వీక్షిస్తున్న వారులారా చూడండి. నువ్వు చర్చికి వెళ్తున్నావు, దేని గురించి వెళ్తున్నావు? పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళే, చర్చిలకు వెళ్ళేటువంటి వాళ్ళు అందరూ కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు ఏమనుకున్నా నాకు బాధ లేదు, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. సూట్లు బూట్లు వేసుకుని ఈ బ్రాస్లెట్లు, చైన్లు ఇవన్నీ వేసుకుని, ఇంకా పట్టు చీరలు ఇవన్నీ కట్టుకుని, ఆమె ఆ చీర బాగుంది, ఆమె కంటే చీర నాది బాగుంది, ఎంత ఖరీదు, ఇవి మాట్లాడుకోవడానికని, ఈ గొప్పలు చెప్పుకోవడానికని మీరు చర్చిలకు వెళ్తున్నారేమో. ఎందుకంటే చాలామంది చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంగు ఆర్పాటలతో నువ్వు చర్చికి వెళ్ళిపోయి పెద్ద బిల్డప్లు గొప్పలు చెప్తే దానివల్ల ప్రయోజనం లేదు. నీవు ఎంతగా తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఉంటావో అంతగా లోకములో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీకై నువ్వు హెచ్చించుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడు హెచ్చిస్తే, దేవుడు దీవిస్తే మనుష్యుడు ఎవరు కూడా ఏమి చేసినా అది ఏమీ కాదు అన్న సత్యాన్ని నువ్వు గమనించు. రూతు దేవుని దగ్గరకు వచ్చింది, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుగురించి అంట నీ దేవుడే నా దేవుడు అని అంటుంది. అంత స్పష్టంగా ఖచ్చితంగా రూతు చెప్పగలిగింది. ఈనాడు నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు ఏ ఎండగా గొడుగు పట్టే రకం నువ్వు. ఈనాడు క్రైస్తవులకు ఉద్యోగాలు చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న క్రైస్తవులకు నేను అడుగుతున్న ప్రశ్న, లంచం తీసుకోకుండా నీవు దేవుని బిడ్డగా మనగలుగుతున్నావా? ఆలోచించు ఒకసారి. నీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నారు. దేవుని పేరును చెడగొడతలేదా? మళ్ళీ చర్చిల్లో పెద్ద మనుషులకు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏది నీ భక్తి? ఏది నీ యథార్థత? ఆలోచించు ఒకసారి. జాగ్రత్త.
ప్రతి దానికి పంట కోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చనిపోకముందే ఈ భూమి మీదే చేసిన క్రియలకు ప్రతిఫలము అనుభవించక తప్పదు. కనుక రూతు ప్రయాణం ఒక్కసారి ఆలోచించు. మోయాబు నుండి, నరకబు అనేటువంటి ఆ పాపపు మోయాబు నుండి బెత్లెహేము అనే రొట్టెల గృహమునకు సూచనగా ఉన్న పరమునకు ప్రయాణం చేసేటువంటి భాగ్యము సంపాదించుకుంది. ఎందుకంటే ఆమె చేసుకున్న తీర్మానాలు అటువంటివి. మరణము తప్ప నిన్ను ఎవరు విడతీయలేరని ఒక తీర్మానం, నీ దేవుడే నా దేవుడనే తీర్మానం అని అటువంటి 7 తీర్మానాలు అక్కడ చేసుకున్నట్టుగా మనము లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ దినాన్ని నీ తీర్మానం ఎటు ఉంది? వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను, దేవునికి అయిష్టమైన కార్యం ఏది కూడా నేను చెయ్యను, దేవునికి ఇష్టం లేని పని ఏది నేను చెయ్యను అని ఒక తీర్మానం నువ్వు చేసుకోగలవా? చెడ్డవారితో నేను సాంగత్యము చేయను అని తీర్మానం చేయగలవా? ఆలోచించు ఒకసారి. రూతు ఎంత భాగ్యాన్ని పొందుకుందో తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో స్థానము సంపాదించుకుంది రూతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు అటువంటి తీర్మానం కలిగి నీ ప్రయాణము పరమునకు చేరేటువంటి ప్రయాణపు విధముగా నీ ప్రయాణం ఉంటే, విధి విధానాలతో కూడిన ప్రయాణముగా నీ ప్రయాణం ఉంటే, నీవు కూడా అటువంటి మహర్భాగ్యాన్ని పొందుకోగలవు, సంపాదించుకోగలవు. అది ఎక్కడో మనం చనిపోయిన తర్వాత కాదు, భూమి మీద మనం జీవించుచున్న జీవిత కాలంలోనే అటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నీ ప్రయాణం ఎలాగుందో, ఎటువైపు విధంగా ఉందో, ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించు. రూతు వలె స్వజనమును, తండ్రి ఇంటిని, స్వదేశమును విడిచి విసర్జించినట్లుగా నీ పురాతన పద్ధతులను, విధానములను పూర్తిగా విడిచి లేక విస్మరించి బెత్లెహేములో నివసించినట్లు సంపూర్ణ క్రైస్తవురాలుగా ఉంటూ వాక్యానుసారమైన జీవితమును జీవిస్తూ నీ క్రైస్తవ ప్రయాణమును సాగించాలని తీర్మానం చేసుకుంటావా ఇదే నాన్న? ఒకవేళ ప్రయాణం ఆ విధంగా ప్రయాణం చేస్తే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ఇంకా నీ ప్రయాణములో లోపాలుంటే సరి చేసుకోవడానికి ముందుకు వస్తావా? పాత పద్ధతులను విసర్జించగలవా? అన్య పద్ధతులను నీవు విడిచిపెట్టగలవా? ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అబ్బో ఎన్నో 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 ఆలోచించండి ప్రియులారా. ఈ పెళ్ళిళ్ళకి పెట్టే తాంబూలం పెట్టే దగ్గర ఒక పద్ధతి ఉంటుంది. ఏంటది? ఆకు ఒక్కలు, తమలపాకులు పెడతారు. ఈ పెద్దలు అనబడేటువంటి వారు వాటిని లెక్కించి తక్కువైతే తక్కువైందని అంటారు. ఇది ఎవరి ఆచారం? ఇది బైబిల్ ఆచారమా, అన్య ఆచారమా? ఒకసారి ఆలోచించు. తమలపాకులు 8 మంది దేవుళ్ళు కొలువై ఉన్నారని చెప్పారని వాళ్ళ గ్రంథాలు చెబుతున్నాయి. అష్టలక్ష్మి, జ్యేష్ఠలక్ష్మి, భాగ్యలక్ష్మి, ఈ విధంగా దేవతలు కొలువై ఉన్నారంట. వాళ్ళు ఎవరన్నా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నారా కొలువై ఉండటానికి? మరి అటువంటి తమలపాకును తీసుకొచ్చి నువ్వు ఈ ఆరాధనలో, ఈ కార్యక్రమంలో పెట్టడం అది అన్యత్వం కాదా? దానికి మళ్ళా తెయ్యి బొబ్బ అంటే పాస్టర్లు ప్రార్థన చేస్తారు. తెయ్యి బొబ్బ అంటే పాస్టర్లు ప్రార్థన చేస్తారు. చూడండి ప్రియులారా, ఆలోచించండి ఒకసారి, గమనించండి ఒకసారి. అన్య పద్ధతులను, అన్య విధి విధానాలను విస్మరించాలి. ఎంత ఖచ్చితంగా కరాఖండగా ఋతు చెప్పిందో అందు గురించే ఎవరికి దక్కలేని భాగ్యాన్ని పాపపు దేశమైన, నిషిద్ధమైన దేశమైన, దేవునికి వ్యతిరేకమైన దేశమైన, అసంబద్ధముగా ఉద్భవించబడిన దేశమైన ఆ దేశంలో పుట్టినటువంటి ఋతు తన జీవితాన్ని మార్చుకుంది, తన గమ్యాన్ని మార్చుకుంది, తన విధి విధానాలు మార్చుకుంది, తన మనసును మార్చుకుంది, తన దృష్టి మార్చుకుంది, అన్నీ కూడా మార్చుకొని విసర్జించి బెత్లెహేముకు వచ్చింది. దేవుని యొక్క వంశావళిలో స్థానము సంపాదించుకుంది. ఆలోచించొక్కసారి. తెల్ల బట్టలు వేసుకుని, తలస్నానం చేసుకుని, బైబిల్ పట్టుకుని గుడికి వెళ్ళిపోతున్నావు భక్తురాలు కాదు.
నీ విధి విధానాల్లో మార్పు రావాలి, నీ నడకలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ జీవన విధానంలో మార్పు రావాలి. వస్తేనే ఆ భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక ఆలోచించు, నీ ప్రయాణం ఎట్లా ఉందో, ఎలా సాగుతుందో ఆలోచించు. ఋతువలే ప్రయాణించగలిగే తీర్మానం చేసుకుని ప్రయాణించగలిగే స్థితిలో నీవు ఉంటావా? ధన్యుడు ధన్యురాలు అవుతావు. నీ అంత ధన్యుడు భూలోకంలో, నీ అంత ధన్యురాలు భూలోకంలో ఎవరు కూడా ఉండరు. ఆ దేవుడు నిన్ను చూసినప్పుడు బలా నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె అని నిన్ను హక్కును చేర్చుకుంటాడు, హత్తుకుంటాడు. ఆలోచించు. రూతు చేసిన తీర్మానాలు సామాన్యమైనవి కాదు. ఇంకా దావీదు కూడా తీర్మానం చేసుకున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? 20వ కీర్తన ఆఖరి భాగంలో అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదని అంటాడు. ఈ క్రైస్తవుల్లో కొంతమంది దౌర్భాగ్యులు చిరకాలము యెహోవా మందిరంలో కాదు, చిరకాలము మందు షాపుల్లో ఉంటారని చెప్పారని అంటున్నారు. వాళ్ళకి సిగ్గు లేదు. మళ్ళీ సగర్వంగా క్రైస్తవులని చెప్పుకుంటారు. వాళ్ళు దేవుని నామాన్ని పాడు చేస్తూ. ఆలోచించొక్కసారి. దావీదు సామాన్యమైన వ్యక్తి కాదు. నీ లెక్క నా లెక్క ఏమీ బాధ్యతలు బరువులు లేని వ్యక్తి కాదు. చక్రవర్తి, కొన్ని దేశాలకు నాయకుడైనటువంటి ఆ రాజే అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో ఓ తీర్మానం చేసుకున్నాడు. అలాగే దినాన ఒక తీర్మానం నువ్వు చేసుకోగలవా? చేసుకుని నీ క్రైస్తవ యాత్ర, ఈ ప్రయాణాన్ని ప్రభువుకి ఇష్టమైనదిగా జీవిస్తూ చేయగలవా? అలా చేయగలిగితే నీవు పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు, సుస్థిరం చేసుకోగలుగుతావు. అంతేగాని బాప్తిసం తీసుకుని నీ లోకానుసారంగా జీవిస్తూ నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావని చెప్పి అనుకోవద్దే. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పరలోకం వెళ్ళవు. కానీ పాస్టర్లకు తప్పదు. ఏం చేస్తాం? పాస్టర్లో ఇప్పుడు తాగుబోతుడు చచ్చిపోయినా వీడు మన సహోదరుడు పరదేశంలో ఉన్నాడని చెప్పకపోతే ఈ పాస్టర్ని తండ్రి తరిమేస్తారు. ఇంకా అందుకోసం భయపడి చెప్తూ ఉంటాడు. నేను అలా చెప్పను. తాగుబోతుడు అయితే నరకానికి పోయాడని చెప్తాను అంటాను, అంతే. దాంట్లో ఏం తేడా లేదు. పిలిస్తే ధన్యులు, పిలవకపోయినా సరే నాకేం బాధ లేదు. కానీ వాస్తవాన్ని చెప్పాలి. వాక్యమే చెప్తుంది కదా, త్రాగుబోతులు దేవుని రాజ్యమును వారసులు కారని, తిరుగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారని అంత స్పష్టంగా వాక్యం చెప్తున్నా పరలోకం వెళ్ళిపోతున్నాడు, పరలోకంలో ఉన్నాడని చెప్పడానికి ఆలోచన లేదా? జ్ఞానం లేదా? ఆలోచించండి. నీ ప్రయాణం ఎట్లా ఉంది? రూతు వలె చీకటిలో నుండి వెలుగునకు, పాపములో నుండి జీవమునకు, మరణంలో నుండి జీవమునకు, పాపములో నుండి పరిశుద్ధతకు నీ ప్రయాణం సాగుతుందా? ఎలాగుంది? రూతు వలె తీర్మానం చేసుకుని సాగడానికి ప్రయత్నించు, ప్రయాసపడు. దానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ఆ మీదట నీవు పరలోకంలో నీ స్థానాన్ని పదిలపరుచుకోగలుగుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఇంతవరకు దైవజనులు ఆత్మావేశముతో కొన్ని సత్యాలను, కొన్ని విషయాలను మనకు వినిపించారు. నిజమే, రూతు చేసుకున్న సమర్పణ, రూతు చేసుకున్న త్యాగము చాలా అద్భుతమైనది. ఈ కడవరి దినములలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఆ తీర్మానములో నడవగలిగితే ధన్యులవుతారు. మోయాబు దేశం నుండి వచ్చిన ఈ స్త్రీ తన యొక్క జీవితాన్ని అంతటిని దేవునికి ఇష్టముగా మలుచుకుంది. దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హురాలుగా చేసుకుంది. ఎంత అద్భుతమైన జీవితం అండి! ఒకసారి ఆలోచించండి. ఆ చీకటిలో, ఆ పాపములో, ఆ దుర్మార్గములో, ఆ భయంకరమైన శరీర లోక సంబంధమైన విధానాలలో జీవించిన ఆ బిడ్డ ఎప్పుడైతే బెత్లెహేమునకు రావడానికి తీర్మానము చేసుకుందో తన జీవితాన్ని అంతటిని మార్చుకుంది. చాలామంది అంటారు, మేము బాప్తిసాలు తీసుకున్నాం కదా, మేము పరలోకం వెళ్ళిపోతామని. పరలోకం వెళ్ళడానికి బాప్తిస్మం కాదండి, పరలోకం వెళ్ళడానికి మనసు మారాలి. మొదట మనసు మారి వాక్య ప్రకారముగా జీవించగలిగితే
వాక్యమును అనుసరించి నడవగలిగితే మన ప్రయాణము క్రీస్తు వైపు ఉంటుంది. ఏదో తల్లిదండ్రులు బాధపడుతున్నారనో, బంధువులు బాధపడుతున్నారనో, లేక స్నేహితులు బాధపడుతున్నారనో, లేకుంటే భర్త భార్య ఇట్టి విధానం బాధపడుతున్నారని ఏదో బాప్తిసం తీసుకుని మొక్కుబడి కొరకు ముందుకు వెళితే నరకమే తప్ప పరలోకం అనేది మనకి దక్కదు. రూతు యొక్క ప్రయాణము ఎంతవరకు వెళ్ళిందంటే యేసు ప్రభు వారి యొక్క జనన పట్టికలోనికి వెళ్ళడానికి ఆమె జీవితము దేవునికి ఇష్టమయ్యింది. ఒకసారి ఆలోచించండి, చూచుచున్న వారలారా, వీక్షిస్తున్న వారలారా, వినుచున్న వారలారా, మన ప్రయాణము, మన క్రైస్తవ జీవితము దేవునికి అంగీకారముగా ఉంటుందా? దేవుడు మెచ్చేటట్లు ఉంటుందా? మన ప్రయాణంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వచ్చినా వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళగలుగుతున్నామా, లేక అక్కడే ఆగిపోతున్నామా అనే ప్రశ్న ఎవరికి వారు వేసుకోవలసిన వారై ఉంటున్నారు. ఏమాత్రమును కూడా భయపడలేదు రూతు. ఆ దేశానికి రావడానికి కానీ, ఆ దేశంలో నివాసము చేయడానికి కానీ, ఆ దేశంలో ఉన్న ఆ రొట్టెల ఇంటిని అనుభవించడానికి కానీ ఏమాత్రము కూడా ఆమె వెనుకంజ వేయలేదు. అందుకే తన అత్తతో తన తీర్మానాన్ని చెప్పింది, నువ్వు వెళ్ళి చోటకే, నువ్వు బ్రతుకు చోటే, నీ దేవుడే, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ, మరణము తప్ప. ఎంత అద్భుతమైన త్యాగము రూతు చేసిందో, ఆ త్యాగాన్ని బట్టి, ఆమె జీవితాన్ని బట్టి, ఆమె యొక్క విధానాలను బట్టి, ఆమె నడిచిన తీరును బట్టి దేవుడు మెచ్చి తన జనన పట్టికలోనికి తీసుకుని వచ్చాడు. అదే మోయాబులో ఉంటే, రూతు మోయాబుకి వెళ్ళిపోయింది, మరలా ఆమె పేరు ఏమైనా స్మరణకు వచ్చిందా? ఆమెను గురించి ఏమైనా చెప్పుకోవడానికి అవకాశం ఉందా? లేదు. కానీ రూతు ఆ పాప జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని, ఆ చీకటి జీవితాన్ని, ఆ అపవిత్రమైన జీవితాన్ని, ఆ భయంకరమైన జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి, లేక నిరీక్షణ కలిగే చోటకు, లేకుంటే ఆశీర్వాదము వచ్చే చోటకు, లేకుంటే జీవము కలిగిన చోటకు రావడానికి ఇష్టపడింది. నిజమే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మన జీవితము, మన జీవన శైలి లోకమును ఆకర్షించేటట్టు ఉన్నదా, దేవుణ్ణి ఆకర్షించేటట్టు ఉన్నదా? మన ప్రయాణము దేవుని వైపే ఉన్నదా, లోకం వైపు ఉన్నదా? ఆలోచించండి. లోకములో ఉన్నవన్నీ నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ వాటి వైపే ఆకర్షించబడుతున్నాము కదా, వాటినే ఇష్టపడుతున్నాం కదా, వాటిని త్యజించలేకపోతున్నాము కదా. బోధించుచున్న వారైనా, బోధ వినుచున్న వారైనా, ఎవరికైనా దేవుని దగ్గర వచ్చే బహుమానము మనము పొందుకోవడానికి అర్హులముగా లేకపోతే మనం చేసే భక్తి అంతా నిర్వీర్యమని దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఒకసారి ఆలోచించండి. ఋతువలే స్వజనమును, తండ్రి ఇంటిని, లేక తన పురాతన పద్ధతులను, లేక తన యొక్క విధానాలను పూర్తిగా విడిచిపెట్టి వాటన్నిటినీ ప్రక్కన అస్సలు వాటి యొక్క ధ్యాసే లేకుండా బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేములో ఉన్న దేవుడు ఆమెను విడిచిపెట్టలేదండి. బెత్లెహేములో ఉన్న దేవుడు ఆమెను ప్రక్కన పెట్టలేదండి. బెత్లెహేములో ఉన్న దేవుడు ఆమెను తన జనన పట్టికలోనికి తీసుకుని వచ్చాడు. ఎంత ధన్యత ఒక విధవరాలి పట్ల దేవుడు చేశాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మరలా ఆ వైధవ్యాన్ని విడిచిపెట్టి ఒక మంచి జీవితాన్ని ఆ బిడ్డకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలు వింటున్న వారలారా, ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. బ్రతికిన ఈ కొద్దిపాటి జీవితము ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించగలిగితే, ఆయన ఏ విధముగా లోకాన్ని జయించాడో, పాపమును జయించాడో, శరీరమును జయించాడో, మనము కూడా అలాగ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి, వాటన్నిటినీ విడిచిపెట్టి ప్రభు వైపే నడవగలిగితే ఆ పరలోకములో నీకు నాకు శిరస్థానము ఉంటుందని దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఆలోచించండి. ఒకసారి ఈ మాటలు వింటున్నవారు ఒకసారి పరిశీలన చేసుకోనండి. ఎలా వెళుతున్నావు, ఎలా సాగుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలాగా ప్రభువు మెచ్చేటట్లే ఉన్నదా, ప్రభువు ఇష్టపడేటట్లే ఉన్నదా? ప్రభువుకి ఇష్టపడనట్లు జీవిస్తే
సాతాను వశం అయిపోతావు కదా, నీ జీవితము చీకటైపోతుంది కదా, నీ జీవితము భయంకరమైన నరకానికి వెళ్ళిపోతుంది కదా. అలా కాకుండా ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకొని ఒక గొప్ప తీర్మానము కలిగి నూతన సంవత్సరములో ఆయనకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఆ పరలోకములో నివాసము చేసే ధన్యతను సంపాదించుకోవాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. మీ దాసుల ద్వారా శ్రేష్టమైన వాక్కులను మీరు మాకు వినిపించారు, అద్భుతమైన మాటలు మీరు మాకు వినిపించారు. నిజమే, రూతు ఏ రకమైన తీర్మానము చేసుకున్నదో, రూతు ఏ రకమైన సమర్పణ కలిగి బెత్లెహేముకు రావడానికి ఇష్టపడిందో అన్నిటిని విడిచిపెట్టి ఈ లోకంలో జీవించుచున్న మేము కూడా ఈ లోక మాలిన్యం మమ్మల్ని అంటకుండా లోకమును, శరీరమును, పాపమును, సాతానును జయిస్తూ నీ కొరకు ముందుకు సాగే కృపద ఇచ్చేమని ప్రార్థన చేయుచున్నాను. అడ్డులు, ఆటంకాలు మీరు తొలగించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేయుచున్నాను. వారి సమస్యల నుండి, వారి వ్యాధుల నుండి, వారి బాధల నుండి, వారి కష్టముల నుండి, వారి యొక్క విధి విధానాల నుండి నాన్న తండ్రి ప్రభు వాటిని మార్చి నీకిష్టమైన వారిగా జీవించడానికి, నీ వాక్యమును అనుసరించి బ్రతకడానికి, నీ రాజ్యము కొరకు సిద్ధపడే జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు చిన్నవారైనా పెద్దవారైనా నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తే వారిని ఆశీర్వదించే దేవుడవు నీవై ఉన్నావని లేఖనము ద్వారా సెలవిస్తూ ఉన్నావు. అందుకే దావీదు చిరకాలము నీ మందిరములో నివాసము చేస్తానని ఒక గొప్ప తీర్మానముతో ముందుకు వెళ్ళినట్లుగా మీరు మాతో మాట్లాడారు. మేము కూడా ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో అట్టి తీర్మానము కలిగి నీ రాజ్యము కొరకు సిద్ధపడే కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుని యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయ సహవాసం తోడు నీడ వీక్షిస్తున్న మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.